గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్లో డే 2 నుంచి ఉంటుంది. అంటే ఢిల్లీ టు జమ్మూ, జమ్మూ టు శ్రీనగర్ అండ్ శ్రీనగర్లో మేము ఏం ఎక్స్ప్లోర్ చేసామనేది ఈ వ్లాగ్లో చూస్తారు. సో ఫస్ట్ మనం ప్యాకేజ్ గురించి డిస్కస్ చేద్దాం. మేము అవుట్ బౌండ్ ట్రావెలర్స్లో వెళ్ళాము. యాక్చువల్లీ ఢిల్లీ నుంచి కాదు, జమ్మూ ప్యాకేజ్ ఇది. ఈచ్ పర్సన్ 8,200 అండ్ 5 days అండ్ 6 nights ఉంటాయి. సో మనకి స్టాండర్డ్, డీలక్స్, సూపర్ డీలక్స్ ఉంటాయి. సో మనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు కావాలంటే PDF సెండ్ చేస్తాను, కామెంట్ చేయండి. గైస్, ఇప్పుడు మనం ఆన్ ద వే టు జమ్మూలో ఉన్నాం. మేము బస్సు ఎక్కాక చాలా పెద్ద స్టోరీ నడిచింది. చాలా బస్సులు కూడా ఎక్కాము అండ్ దిగిపోయాం. సో ఇప్పుడు మేము కాఫీ తాగుతున్నాం. కాఫీ ఇవ్వలేదు గైస్. గుడ్ నైట్ చెప్పు, మీ మమ్మీ గుడ్ నైట్ చెప్పు. అమ్మాయిలతో వచ్చాడు ఫ్రెండ్. నీ ఒపీనియన్ ఏంటి బస్ మీద? నీ ఒపీనియన్ ఏంటి బస్ మీద? ఇది లేకుండా ఇంకా హ్యాపీగా ఉంది. బస్ అంతా నేను ఆక్రమించేసిన ఫ్రెండ్స్. ఓ వైపు ఒరిగిపోయింది ఫ్రెండ్స్. పూంతో ఇలా స్టైల్ గా తాగలే, ఇడు కూడా తాగినాడు, తాగుతున్నాడు. ఢిల్లీ టు జమ్మూ మేము బస్ కోసం చాలా కష్టపడ్డాం. మంచి బస్ అసలు దొరకలేదు. ఎవరైనా ఉంటే ట్రైన్లోనే వెళ్ళడం బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, నేను చల్లేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు చల్లట్లేదు ఫ్రెండ్స్. టెంపరేచర్ వచ్చేసి 5 బాగానే ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా 120 kilometers ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను చల్లేస్తున్నాను ఫ్రెండ్స్. టెంపరేచర్ 5 degrees ఉన్నప్పుడు ఏ మనిషికైనా చల్లేస్తుంది. ఈడ పసుపు అనుకుంటా. ఐ వాజ్ ఇన్విటబుల్. ఐరన్ మ్యాన్. ఆన్ ద వే టు జమ్మూలో మేము ఎర్లీ మార్నింగ్ అక్కడక్కడ ఆగుతూ వెళ్ళాం. గైస్, మనం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాం. పాకిస్తాన్ బార్డర్ పక్కనే ఉంది ఫ్రెండ్స్. వీళ్ళు పంపించేయాలి. డిస్టెన్స్ లో పాకిస్తాన్ బార్డర్ ఉంది. నేను నాకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నో, వాళ్ళు తీసుకోరు. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఇంకొక 120 kilometers ఉంది. సో ఇక్కడ 5 degrees సెంటిగ్రేడ్ ఉంది. చేతులు దానిలో కనిపించట్లేదు. నేను అందంగా ఉన్నాను కదా ఫ్రెండ్స్. గైస్, వీడు ఏం చేశాడంటే ఎక్కడ ఆపితే అక్కడ బ్యాగ్ పట్టుకుని దిగిపోతుంది. ఇది కూడా తింగరది ఫ్రెండ్స్. ఇది కూడా బ్యాగ్ కట్టుకు వస్తుంది. ఇది కూడా బ్యాగ్ కట్టుకు. నాకేం తెలుసు గైస్. చిన్నపిల్లలు చిన్న గొర్రెలు. నీకు వీడియో లూజ్ అయిపోయింది. పొల్ల లూజ్ అయిపోయింది. అంతా ఉంటా. స్టార్టింగ్ ఎంత తెల్లగా ఉన్నానంటారా? స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చెప్పు గైస్, ఈ వ్లాగ్ మొత్తం ఫన్ వ్లాగే. అంత ఫన్నే ఉంటుంది, కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. లైక్ స్కూల్ నుంచి పరిచయం ఉంది అండ్ అందుకే మేము ఇంత క్లోజ్గా అండ్ ఫ్రీగా ఉంటాము. దే ఆర్ లైక్ మోర్ దెన్ ఫ్రెండ్స్, లైక్ బ్రదర్స్ నాకు. సో అందరినీ కవర్ చేశాను ఈ వీడియోలో. గైస్, ఇప్పుడే మేము ఇదేంటి జమ్మూలో దిగాము. సో మేము అసలు చాలా ఇరిటేటింగ్ ఉంది నాకు. హియర్ ఇస్ మోహన్. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రమ్ జమ్మూ. ఏ ఉదయ్ జమ్మూ. మాకు ఆల్రెడీ ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. సో టెంపో వస్తుంది. అప్పటి వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. సో ప్యాకేజ్లోనే జమ్మూ పికప్ ఉంది. మనకి శ్రీనగర్ వరకు వాళ్ళే టెంపో పంపిస్తారు. అండ్ నేను కొన్ని ప్లేసెసే షూట్ చేశాను. మేబీ సెక్యూరిటీ పర్పస్ వల్ల నేను షూట్ చేయలేదు. సో ఆర్మీ వాళ్ళు ఇలా ఉంటారు.
గైస్ జమ్మూ టు శ్రీనగర్ రోడ్ చాలా బాగున్నాయి. అంటే సీనరీస్ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇక్కడ ఒక టనల్ వస్తుంది. సో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ టనల్ అంట. సో ఇక్కడ కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే టనల్ చూసి ఆ టనల్ క్రాస్ చేయడానికి 5 to 10 minutes పట్టింది. సో ఆ తర్వాత మేము లంచ్ కోసం మధ్యలో ఆగాము. సో ఇక్కడ ఫుడ్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. గైస్ నేను ఫ్రెష్ అప్ అయ్యాను. సో రీసెంట్లీ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ అయింది కదా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్రిడ్జ్. సో మేము వెళ్ళినప్పుడు అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. అండ్ మేము వెళ్ళింది December 2024లో. సో ఇక్కడ ఒక టనల్ వచ్చింది, అది వరల్డ్స్ లార్జెస్ట్ టనల్ అంట. సో మాకు ఆ టనల్ క్రాస్ చేయడానికే 5 to 10 minutes పట్టింది. సో మీన్ వైల్ మేము చాలా ఎంజాయ్ చేసాము. ఆ టనల్లో వెళ్తున్నప్పుడు ఫుల్గా ఆరిచాము అండ్ ఆల్. యాక్చువల్లీ ప్రతి సీనరీ వర్త్. అసలు నాకైతే చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. నేనైతే మెయిన్లీ ఫ్రంట్ కూర్చుని సాంగ్స్ పెట్టుకుని వింటూ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇది చీనాబ్ రివర్ నాకు చాలా నచ్చింది. అక్కడ ప్లేస్ కానీ చాలా పీస్ఫుల్. గైస్ వి ఆర్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ చీనాబ్ రివర్. బ్యాంక్ చిన్నప్పుడు ఇంగ్లీష్ చదువుకోలే. ఇక్కడ వాటర్ చూస్తే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ గ్రీనిష్ బ్లూయిష్ సంథింగ్ ఆ కలర్లో ఉన్నాయి. నాకు అక్కడ ప్లేస్ కూడా ఎందుకు నచ్చిందంటే వాటర్ సౌండ్ వినిపిస్తుంది ఒక పక్క నుంచి. అండ్ వెహికల్స్ అంతగా ఏం పాస్ అవ్వట్లేదు. సో అక్కడ మేము చాలా ఫొటోస్ తీసుకున్నాం, కొంచెం ఎంజాయ్ చేసాం. అండ్ ఈ ట్రిప్లో మెయిన్లీ నేను కొన్ని మాత్రమే షూట్ చేశాను. మ్యాక్సిమం నేను ఆ నేచర్ని ఫీల్ అవ్వడానికి నాకు టైం సరిపోయింది. అండ్ మెయిన్లీ ఇంత బడ్జెట్ పెట్టుకుని మనం వెళ్తున్నామంటే చాలా వర్తిగా ఉండాలి అని అనుకుంటాం. సో కాశ్మీర్ అంటే చాలా వర్త్ అనే, బికాజ్ ఎందుకంటే స్నోని మేము ఫస్ట్ టైం చూసాము. ఆ ఫీల్ అదంతా వేరు ఉంటుంది. కాశ్మీర్ రావడానికి కరెక్ట్ టైం డిసెంబర్ అండ్ జనవరిలో మీరు రావచ్చు. స్నో కూడా ఉంటుంది, స్నోఫాల్ పడుతుంది. సో మీరంతా ఎంజాయ్ చేస్తారు. రిమైనింగ్ మంత్స్లో కొంచెం స్నో తక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ మీరు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా థర్మల్స్ క్యారీ చేయండి. థర్మల్స్ ఒక 2 pairs కొనుక్కుంటే సరిపోతుంది. సో మీకు మీషో, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి మంచివే. లేదంటే మీరు అక్కడ లోకల్గా శ్రీనగర్ మార్కెట్లో కూడా చూడొచ్చు. అక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫుల్ అండ్ క్లోత్స్ దొరుకుతాయి ఇన్ బడ్జెట్లో. అండ్ ఫుల్గా కవర్ అయ్యేలా చూసుకోండి. ఇప్పుడే మనం కాశ్మీర్ వచ్చాం. సో రూమ్లో చెక్ ఇన్ అయ్యాను. ఇక్కడ నేను మీకు కనిపించను. సో మేము ఇప్పుడు ఫుల్గా డ్రెస్సింగ్ చేసుకొని గ్లౌజెస్, క్యాప్ అన్నీ వేసుకుని జస్ట్ అలా నడవడానికి బయటకు వచ్చాం. ఇక్కడ ఎక్కువసేపు తిరగడానికి లేదంట, నా గొంతు కూడా పోయింది. సో యా నేను ఇక్కడ షూట్ చేసేలా ఉంటే చేయగలను. అండ్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మేము ప్యాకేజ్లో వచ్చాము. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ హే గైస్, వీఆర్ ఇన్ శ్రీనగర్. ఇక్కడ చాలా కూల్గా ఉంది. అండ్ మీకు వ్యూ చూపిస్తాను. యాక్చువల్లీ ఇంత చలి ఉంటుందని నేను అనుకోలేదు. సో అందరూ థర్మల్స్ వేసుకుని స్వెట్ షర్ట్స్ వేసుకున్నారు. ఇంకా ఇలా రెడీ అయ్యాం. సో మేము శ్రీనగర్ వచ్చే టైంలో, అంటే జమ్మూ టు శ్రీనగర్ వచ్చే టైంలో ఒక ఆర్చ్లా ఉంది. సో ఆర్చ్ నుంచి బయటకు రాగానే మొత్తం మనకి స్నో మౌంటైన్స్ కనిపిస్తాయి. సో ఆ మూమెంట్ స్నో మౌంటైన్స్ లైక్ ఎప్పుడు మూవీస్లోనే చూస్తాం కదా. సో ఒకేసారి స్నో మౌంటైన్స్ని చూడగానే ఒకలాంటి లైక్ చాలా హ్యాపీనెస్ వచ్చింది. సో వెంటనే డ్రైవర్ ఏం చెప్పాడంటే లైక్ ఆ ఆర్చ్ క్రాస్ అవ్వగానే వెల్కమ్ టు కాశ్మీర్ అని అన్నాడు. లైక్ ముందు స్నో మౌంటైన్స్ ఉన్నాయి. ఆ మూమెంట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. దట్స్ ద ఫస్ట్ టైం వి సా స్నో మౌంటైన్స్ అండ్ స్నో అండ్ వీ వర్ వెరీ హ్యాపీ. సో ట్రావెలింగ్ ఈజ్ లైక్ థెరపీ. గైస్ మనం ఎక్కడికి వెళ్తున్నాను రా? నాకు తెలియదు, ఇంకెందుకు లాగు. సో మేము శంకరాచార్య టెంపుల్కి వచ్చాము. యాక్చువల్లీ అందరూ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మేము ఓన్లీ 3 members మిగిలాము. సో మాకు ఎక్కడికి వచ్చాం ఫస్ట్ అర్థం కాలేదు. కానీ తర్వాత ముందుకు వస్తే అప్పుడు అర్థమైంది శంకరాచార్య టెంపుల్ అని. గైస్ we came to శంకరాచార్య టెంపుల్.
Guys, we are in Shankaracharya temple and ఇప్పుడే దర్శనం అయిపోయింది. సి బొట్టు ఇంత పెద్దగా పెట్టారు నాకు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డాల్ లేక్. ఐ థింక్ ఈరోజు లోకల్ షాపింగ్ శ్రీనగర్లో ఇంకా డాల్ లేక్ ఒకటే ఉంటుంది. Guys, we came to Mughal Garden. Yes, gardens. Yes, Mughal Gardens. Adult 30 rupees, guys. ఇక్కడ టికెట్స్ తీసుకుంటాం. Children free, foreigner 100 rupees. సో మొఘల్ గార్డెన్స్కి టికెట్స్ తీసుకునే టైంలో నేను ఇలా వీడియోస్ తీసుకున్నాను అక్కడ, ఎందుకంటే ఆ సీనరీ చాలా బాగుంది. సో ఆబ్వియస్లీ పిక్స్ వీడియోస్ తీసుకుంటూ ఉంటాం మనం. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, గ్లౌజెస్తో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడం కొంచెం కష్టమైంది. బట్ స్టిల్ వీ మేనేజ్ టు డూ. లైక్ నాకు సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను నేను ఆల్రెడీ ఢిల్లీలో లోటస్ టెంపుల్ దగ్గర. సో గైస్ మేము మొఘల్ గార్డెన్కి వచ్చాం. ఇది కాశ్మీరీ అటైర్. నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. వీళ్ళందరికీ సంతోష్. నెక్స్ట్ మీను బ్యాక్ కెమెరా. కాశ్మీర్ వచ్చామంటే ఆ కాశ్మీరీ అవుట్ఫిట్ వేసుకోకుండా ఎలా, సో అందరం వేసుకున్నాం. సో ఫొటోస్ తీసుకున్నాం, చాలా ఫన్గా అనిపించింది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైమండ్లో ఉన్నారు అవుట్ఫిట్స్లో, చాలా క్రేజీగా అనిపించింది. యాక్చువల్లీ మేము అవుట్ఫిట్స్ మొఘల్ గార్డెన్స్లోనే వేసుకున్నాము. సో 100-200 తీసుకున్నారు. స్పెసిఫిక్ టైం ఉంటుంది, వాళ్ళే మనకి జ్యువెలరీ కానీ కాస్ట్యూమ్ కానీ వాళ్ళే ఇస్తారు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి వచ్చేయచ్చు. ఫొటోస్ కూడా వాళ్ళే తీస్తారు, లేదా ఫొటోస్ తీసుకోకుండా కూడా మనకి అవుట్ఫిట్ ఇస్తారు. సో ఇక్కడ నేను రీల్ కోసం అని చెప్పి డాన్స్ చేస్తున్నాను. సో యా, సో ఇవే కదా మెమరీస్. తర్వాత చూసుకోవాలన్నా మనకి ఈ మెమరీసే ఉంటాయి ట్రిప్ అయినాక. సో మేమైతే బాగానే ఎంజాయ్ చేసాము శ్రీనగర్ మొత్తం. గైస్ మేము లంచ్ చేస్తాము. ఇప్పుడు దర్గా దగ్గరికి వచ్చాం. ఇదే దర్గా దగ్గర కూడా చాలా బాగుంది సీనరీ, అంటే అక్కడ చాలా బర్డ్స్ కానీ అవన్నీ ఉన్నాయి. సో అక్కడ కూడా మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. సో అది సన్సెట్ టైమ్, సో చాలా బాగుంది వ్యూ కూడా. అక్కడే షాపింగ్ చేయడానికి కూడా ఉన్నాయి, పెర్ఫ్యూమ్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఆ తర్వాత మేము షికారా రైడ్కి వెళ్ళాం. ఎగ్జాక్ట్గా 6 అలా అయి ఉంటుంది టైము. Guys, we are in Dal Lake and this is Shikara Ride. Hi చెప్పండి ఫ్రెండ్స్. మేము కాశ్మీర్ నుంచి వచ్చిన ఒక 2-3 డేస్ తర్వాత డాల్ లేక్ చాలా మొత్తం గెడ్డ కట్టేసిందంట. సో నేను కూడా రీల్స్లో చూసాను. సో షికారా రైడ్ కావాలంటే మనకి అక్కడ ఊబర్లో బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా యంగ్గా ఉన్నారు, మేబీ 18-19 ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ షికారా రైడ్లోనే మనకి షాపింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. లైక్ కాఫీ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అలా వస్తాయి, లేదంటే కుంకుమ పువ్వు ఎక్కువ అమ్ముతారు. సో అవి కూడా వచ్చాయి, కానీ మేము ఏం తీసుకోలేదు. నేను కాఫీ తీసుకున్నాను. ఆల్రెడీ అది ఈవినింగ్, అప్పటికే చాలా చల్లగా ఉంది డాల్ లేక్ కూడా. నేనేమనుకున్నానంటే శ్రీనగర్ కంపేర్ చేసుకుంటే అంత చల్లగా ఉండదని, కానీ చాలా చాలా చల్లగా ఉంది. యాజ్ ఐ ఆల్రెడీ సెట్, ప్యాకేజ్లోనే షికారా రైడ్ ఫ్రీగా ఉంటుంది. సో అందుకని కొంచెం ఫ్రంట్ కూర్చుని ఎంజాయ్ చేశాను వ్యూ కూడా. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ అదే వీడియో తీయడానికి ఫొటోస్ తీయడానికి నన్ను ఫుల్గా నవ్విస్తున్నారు. బోట్కి వచ్చి 3 to 4 మెంబర్స్ కూర్చోవాలి. సో మేము 13 మెంబర్స్ కదా, అలా 3-4 మెంబర్స్ అలా అడ్జస్ట్ చేసుకుంటే మ్యాజిక్. షికారా రైడ్ ఒక్కొక్క బోట్ కి 3 మెంబర్స్, ఈ బోట్ లో 4 మెంబర్స్ ఉన్నారు. సో ఇదంతా డాల్ లేక్. సో ఇక్కడ మీరు ఊబర్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకేం చెప్తాం, We are here for chill. guys, this is old city.
అక్కడ కనిపిస్తే అక్కడ చూస్తే మీకు డక్ ఉంది, క్వాక్ క్వాక్ అంటుంది. ఓవరాల్గా షికారా రైడ్ దగ్గర వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను రైడ్ మొత్తం. అండ్ ఆ తర్వాత మేము లోకల్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసాం. బట్ ఆ షాపింగ్ అప్పటికే టైం అయిపోయింది. సో హడావిడిగా షాపింగ్ చేయడం వల్ల నేను అక్కడ ఏం షూట్ చేయలేదు. బట్ నేనైతే కొన్ని క్లోత్స్ తీసుకున్నాను. అది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా వేసుకున్నాను. సో అప్పుడు మీకు చెప్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ప్యాకేజ్ పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ స్మైలింగ్. బాయ్.